హలో, ప్రార్థన చేసుకుందామని. మహాపరిశుద్ధుడు మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తూ, ఈరోజు తండ్రి నేను చెప్పబోతున్న పాఠాన్ని తండ్రి మీ పిల్లలకి తండ్రి అర్థమయ్యే రీతిలో తండ్రి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని మీ పిల్లలు అర్థం చేసుకునే మనసుని తండ్రి దయచేస్తారని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ క్రీస్తునామంలో వందనములు శుభములు తెలియజేస్తూ, ఇంత మంచి సమయాన్ని మనకి ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి, అలాగే ఈ వాక్యాన్ని నేర్పించిన మా ఆత్మీయ తండ్రి జయశాలి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నేను చెప్పబోయే అంశం లేదా మీరు తెలుసుకోవలసిన పాఠం ఎలాంటిది అని మనం ఆలోచిస్తే, ఖచ్చితంగా మీకు నచ్చని ఒక పాఠాన్ని ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా నచ్చదు మీకు. ఎందుకు నచ్చదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను అని అంటే, దేవుని జ్ఞానం లేదా దేవుని వాక్యం అంటేనే మనుషులకు నచ్చదు, లేదా మనుషులకి అర్థం కానిది, లేదా మనుషులు స్వీకరించలేనిది. అందుకే ఖచ్చితంగా మీకు దేవుని జ్ఞానం నచ్చదు అని చెప్తున్నా. అందుకే సమాజంలో కానీ మనుషులను చూస్తే వాళ్ళకి దేవుని వాక్యం నచ్చిందని వింటున్నారా, లేదా అవసరాలకి వింటున్నారా? కేవలం అవసరాలకు మాత్రమే దేవుని దగ్గరికి వచ్చేవారుగా కనిపిస్తున్నారు. ఈరోజు మీరు ఎన్నో పనులు వదిలేసి ఇక్కడికి వచ్చి దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నారంటే ఏంటి, అందరికీ దేవుని జ్ఞానం నచ్చే ఇక్కడ ఉన్నారా? అంటే నిజంగా నచ్చే ఇక్కడ ఉన్నామా? అది మీరు నోటితో చెప్పినంత మాత్రాన వాస్తవం అనుకోకూడదు. అది మిమ్మల్ని గురించి మీరే పరీక్షించుకోవాలి. సమాజంలో మనుషులకి నిజంగా దేవుడికి నచ్చే ప్రతి కార్యక్రమాలు చేస్తున్నారు, దేవుని బోధ మనుషులకి నచ్చుతుంది అని అనుకుంటే అది పొరపాటు. ప్రియమైన వాళ్ళ, బైబిల్ ఓపెనిస్ట్ ఇండియా ఇంటర్నేషనల్ బోధకు వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? మనుషులకి నచ్చే బోధ చేయాలంటే చాలా ఈజీ, అంతేనండి. మనుషులకు నచ్చే బోధ చేయాలంటే కష్టపడే అవసరం లేదు. కాసేపు నించోండి, కూర్చోండి, చేయి లోపండి, డ్యాన్స్లు వేయండి అంటే సరిపోద్ది. అది మనుషులకు నచ్చే బోధ. కానీ దేవుడికి నచ్చే బోధ చేయాలంటే అది చాలా కష్టం. దేవుడికి నచ్చే బోధ, దేవుడికి నచ్చే బోధ చేస్తే మనుషులకు నచ్చదు. అంటే మనుషులకు నచ్చే బోధన చెయ్యాలనే ఈరోజు బోధకులందరూ ఉన్నారు, లేదా క్రైస్తవ్యం అంతా వేగురుపడి వాళ్ళ వెనకాతలు తిరుగుతుంది. అందుకే దేవుడు వ్రాయించిన మాట ఏమిటి? మనుషులు హితబోధను సహింపరు. హితబోధ, మంచి బోధ అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళకి నచ్చదు. ఈ బోధ నచ్చక ఏం చేస్తున్నారంట? వారు దురాశల కొరకు వారే కొన్ని బోధను నియమించుకున్నారు. ఈ బోధనే చెయ్యాలి, ఈ బోధను దాటి మనం వెళ్ళకూడదు అని ఈరోజు మనుషులు కొన్ని కట్టడలు వేసుకున్నారు. ప్రియమైన వాళ్ళ, కానీ ఈరోజు జయశాలి గారి స్ఫూర్తితో మనం ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటూ దేవుడికి ఇష్టమైన బోధన నేర్చుకుంటున్నాం. దేవుడికి నచ్చేది, మనుషులకు నచ్చినా పర్లేదు, నచ్చకపోయినా పర్లేదు, కానీ దేవుడికి నచ్చే బోధన ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళ, అది ఎంత ఆసక్తితో నేర్చుకుంటున్నాం అనేది మన హృదయాలకి విడిచిపెట్టాడు దేవుడు. మన ఆసక్తి మీదే ఉంటుంది అది. అది నేర్చుకునేవారుగా మనం ఉంటూ దేవునికి దగ్గర అయ్యేవారుగా ఉండాలి మనం. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్న బోధ సమాజానికి పడట్లేదు. ప్రియమైన వాళ్ళారా, నచ్చట్లేదు. ఏంటి, సమాజం అంతా ఒకవైపు తిరుగుతుంది, దేవుడేమో ఒకవైపు వెళ్ళమంటున్నాడు. ఏమిటి బోధ? అంటే సమాజం అంతా ఒకవైపు వెళ్ళిపోతుంది. ఆటపాటలతో, సందడితో, సుఖాలతో వాళ్ళు ఉంటే
ఈరోజు దేవుడేమిటి ప్రార్థనలు చేసుకోమంటున్నాడు, పాటలు పాడమంటున్నాడు, ఏంటి గుడిలో కూర్చొని వాక్యాన్ని నేర్చుకోమంటున్నారు, సమాజానికి సర్వలోకానికి వెళ్ళి స్వార్థను ప్రకటించమంటున్నారు. అంటే ఇదేం బోధ అండి? ఈరోజు నచ్చట్లేదు ప్రియమైన వాళ్ళారా ఈ బోధ. అందుకే దేవుని సంకల్పం అనాది కాలం నుండి చెడిపోతూ వచ్చింది. అది ఈ కాలం నుంచి కాదు ప్రియమైన వాళ్ళారా, తరతరాల నుండి తన సంకల్పం చెడిపోతూనే వచ్చింది. అంటే ఆయన సంకల్పాన్ని చెరిచేవారు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇది ప్రతి తరంలో దేవుడు బాధపడుతూ వస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఆ బాధని ఈరోజు బైబిల్ చదువుతున్న మనకి ఏమైనా అర్థమైందా? అంటే నిజంగా అర్థమైతే ఏమనుకుంటాం తెలుసా? ఏంటి నేను మారిపోవాలి అనుకుంటాం. నచ్చితే. మనకి నచ్చలేదు దేవుడి వాక్యం అంటే మనం ఇలాగే ఉండిపోతాం ప్రియమైన వాళ్ళ. అందుకే దేవుడు వ్రాయించిన ఒక మాట ఒకసారి మనం ఆలోచించగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. మనందరికీ తెలిసిన మాటే. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ ఆ తరం గురించి దేవుడు మాట్లాడుతూ, ఆ తరము వారందరూ ఏమయ్యారంట? తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. అంటే ఏమైపోయారు? అందరూ చనిపోయి వాళ్ళ పితరు యొద్దకు చేర్చబడ్డారు. అబ్బా, చాలా సంతోషంగా ఉంది అనుకుంటున్నా. అంటే తరం వారందరూ చనిపోయారు, వాళ్ళు పితరుల యొద్దకు చేర్చబడ్డారు అంటే అక్కడితో అయిపోయింది. అంటే భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రణాళిక, అంటే ఏమైనా ఏర్పాట్లు ఆ తరం వారు ఏమైనా చేసినట్లు మనకు అనిపిస్తుందా? చేయలేదు ప్రియమైన వాళ్ళారా. ఆ తరం వారే కాదు, ఏ తరం వారైనా ఈరోజు రాబోయే తరాల గురించి ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారా? లేదు. ప్రతి తరంలో దేవుడు తన సంకల్పాన్ని మనుషులకు తెలియజేయాలి అనుకుంటున్నాడు. కానీ ప్రతి తరంలోని మనుషులు దేవుని నుంచి దూరం అయిపోవాలనుకుంటున్నారు. అందుకే ఆ తరము వారు గతించి ఇదిగో పితరుల యొద్దకు చేర్చబడ్డారు, కానీ ఆ తర్వాత ఏం జరిగిందన్న సంగతి ఆ తరం వారు ఎవరికి తెలియదు. అందుకే ఏమంటున్నాడు చూడండి కిందకు వచ్చేసరికి, వారి తరువాత యెహోవానైనను. ఆ తరువాత ఆ తరము వారందరూ గతించిన తరువాత ఏం జరిగిందంట? వారి తరువాత యెహోవానైనను, అసలు యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని ఒక తరం ఒకటి పుట్టింది, ఒక తరం పుట్టింది అనేస్తున్నాడండి. చూడండి, ఎవరి గురించి తెలియదంట వారికి? యెహోవానైనను. పోనీ దేవుడి గురించి తెలియదు అని అనుకుంటే కనీసం ఆయన చేసిన కార్యాల గురించి అయినా తెలియాలి, అంతేనా? కనీసం కార్యాల గురించి అయినా తెలిసే వాళ్ళకి. ఆ కార్యాల గురించి కూడా తెలియదంట. యెహోవా గురించి తెలియదు, అతను ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యము అయినా తెలియదు అంటే ఏంటి? పోనీ ఒక్కరికి తెలియదు అంటే ఒక అర్థం ఉంది, ఇద్దరికి తెలియదు అంటే ఒక అర్థం ఉంది, 10 మందికి తెలియదు, పోన్లే 1 కోటి మందికి తెలియదు అంటే ఒక అర్థం ఉంది ప్రియమైన వాళ్ళారా. అసలు ఆ తరము వారందరికీ యెహోవా తెలియదంట, అతను ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములు కూడా తెలియదు అంటున్నాడండి. అంటే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అంటే దీన్ని ఎప్పుడైనా పరిశీలించి ఆలోచిస్తున్నావా మనం? మరి ఆ తరం వారు ఆ పరిస్థితి ఏమిటి? ఆ తరం వారి పరిస్థితి ఏమిటి? దేవుడే తెలియకపోతే ఆ తరం వారి గతి ఏమవ్వాలి చెప్పండి? అంటే అది వాళ్ళ కోసం చెప్పేవారు లేరా? వారి గురించి తెలియజేసేవారు లేరా? లేరు ప్రియమైన వాళ్ళ. అదే చెప్తున్నాడు. అసలు ఎరుగని ఒక తరం పుట్టింది, ఎరుగని ఒక తరం. మరి ఆ తరం వారిని కాపాడేవారు ఎవరు? ఆ తరం వారిని రక్షించే వాళ్ళు ఎవరు? ఏంటి తరాలు కోసం మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళారా, అసలు ఎన్ని తరాలైనా మనం మర్చిపోని సంఘటనలు మనకు అర్థం అవ్వాలంటే చెప్తున్నా. బ్రిటిష్ వారు మన దేశాన్ని బానిసర్కంగా ఉంచి ఎన్ని తరాలు అయ్యిందండి? ఎన్ని సంవత్సరాలు గడిచింది? ఇంచుమించు 200 సంవత్సరాలు వారు బానిసర్కంలో మనం ఉంచినట్లు మనం చదువుకున్నాం. వాళ్ళు ఉంచి ఏంటి 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఎవరెవరు పోరాటం వలన మనకి స్వాతంత్రం వచ్చిందనే సంగతి
ఏంటి ఎప్పుడు నుంచి మనం నేర్చుకుంటున్నాం పాఠ్యపుస్తకాల్లో? ఏంటి ఎప్పుడండి? 1947 నుంచి 2018 వరకు భారతదేశ స్వాతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ అన్న సంగతి ఎలా గుర్తెట్టుకుంటున్నామండి? ఏంటి స్వాతంత్ర పోరాటంలో మనం ఏమైనా ఉన్నావా? లేదే. పోనీ మన తరం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరో పూర్వీకులు ఉండొచ్చేమో. ఆ పూర్వీకులు ఏమని చెప్పుంటారు చెప్పండి? మన స్వాతంత్ర పోరాటం అప్పుడు ఇదిగో మహాత్మా గాంధీ అనే వ్యక్తి చాలామంది పాటు పడితే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ తరం వారు అంటే ఆ తరం వారు అందరూ చెప్తూ చివరికి రాబోయే తరం వారు కూడా మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేశారండి? రాబోయే తరం వారు కూడా మర్చిపోకూడదంటే ప్రతి పాఠ్య పుస్తకాలలో ఏం చేశారు? మహాత్మా గాంధీ గారి కోసం రాశారు. మన స్వాతంత్ర పోరాటం గురించి రాశారు. ఎందుకంటే అది మర్చిపోకూడదు మనుషులు. ఆ తరం వారందరూ మర్చిపోని సంఘటన అది. తరతరాలు గుర్తుపెట్టుకోవాల్సిన సంఘటన అది. అందుకే తరాల్లో ఎవరు మర్చిపోకూడదు అనుకున్నారు ప్రియమైన వాళ్ళారు. అందుకే మన పాఠ్య పుస్తకాల్లో మనం మార్చుకునే నోటుల్లో గాంధీ గారి బొమ్మే. ఎందుకు మర్చిపోకూడదు మనుషులు? అతన్ని చూడగానే అతను చేసే కార్యాలు గుర్తు రావాలి. మనుషులు అందరికీ గుర్తు రావాలంటే ప్రతి తరం వారిలో ప్రతి తరం గురించి చెప్పేవారు కావాలి. మరి ఈరోజు పాఠ్య పుస్తకాల్లో కూడా ఏవేవి తరాల కోసం జ్ఞాపకం చేస్తుంటారో తెలుసా? చదువుకున్నాం కదా, మనం కూడా కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. పాత తరాల గురించి చరిత్ర గురించి చెప్పకుండా ఉండరు ప్రియమైన వాళ్ళారా. పాత తరాల గురించి కూడా ఏమని చెప్తుంటారు? మన పాత ఏజ్ ఏం ఏజ్ అంటే స్టోన్ ఏజ్ చదువుకున్నాం కదండి మనం. రాతి యుగం, స్టోన్ ఏజ్, తర్వాత బ్రాంజ్ ఏజ్ అన్నారు, గోల్డెన్ ఏజ్ అన్నారు. వీలేజ్ అంటే బళ్ళు తిరిగే వీలు ఉంది కదా, దాన్ని కనిపెట్టే ఒక కాలం వీలేజ్ అంటారు దాన్ని. ఆ తర్వాత ఇంజిన్ మొట్టమొదటి ఇంజిన్ స్టీమ్ యుగం, స్టీమ్ ఇంజిన్ కనిపెట్టిన యుగం. ఆ తర్వాత ఏ తరాలు వచ్చాయి? ఆ తర్వాత ఇండస్ట్రియల్ వచ్చాయి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని వచ్చారు 1900వ శతాబ్దంలో. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఇండస్ట్రీలు పుట్టుకొచ్చాయి. కొత్త పరికరాలను ఎలా తయారు చేయాలని వచ్చాయి. ఆ తర్వాత తరాలు గడిచే కొద్దీ ఏవేవి వస్తున్నాయి? పాత తరాలని జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత వచ్చింది సైంటిఫిక్ టెక్నాలజీ వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇదొక ఆధునిక టెక్నాలజీ. ఇప్పుడు రాబోయే తరాల్లో ఎలాగుంటుందంటే అంత సైంటిఫిక్ ఎరా అంటున్నారు. అదంతా సైంటిఫిక్ యోగం రాబోయే తరం ఎలాగుంటుందో తెలుసా? ఇంకా భోజనాలు ఉండవు, అందరికీ టాబ్లెట్ వేసుకోవడమే. రాబోయే తరం ఎలాగుంటుందో మనం ఆలోచించండి ఒకసారి. ఎలాంటి స్థితి ఈరోజు మనుషుల్లో చోటు చేసుకుంటుందంటే భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తున్నారు. పూర్వం గురించి ప్రతి ఒక్క పాఠ్యపుస్తకాల్లో నేర్పిస్తున్నారు కదా. అందరి గురించి నేర్పిస్తున్నారు ప్రియమైన వాళ్ళారా. కానీ ఎవరి గురించి నేర్పించట్లేదు? దేవుని గురించే నేర్పించట్లేదు. దేవుని గురించిన జ్ఞానం నేర్పించే విశ్వవిద్యాలయం లేదు. దేవుని గురించి నేర్పించే పాఠ్య పుస్తకాలు లేవు. దేవుని గురించి నేర్పించే స్కూల్ లేవు, బడులు లేవు, ట్యూషన్ సెంటర్లు లేవు. అసలు దేవుని గురించిన జ్ఞానమే లేకపోతే తరం వారు, రాబోయే తరం వారు ఎలా నేర్చుకుంటారండి? ఎలా నేర్చుకోగలరండి? ఆ తరం వారు ఎందుకు గతించారో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి వాళ్ళకి విద్యాభ్యాసం ఉందా లేదా? ఎవరు చెప్తారు? వాళ్ళకి విద్యాభ్యాసం ఉందా లేదా? ఎలా చెప్పగలం ఉందని? నిర్గమకాండంలోనే మోషే గారి గురించి ఒకటి రాయబడింది. చూద్దాం, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. నిర్గమకాండంలోనే మోషే గారు ఎలాంటి విద్యల్లో ప్రావీణుడంట? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం చదవండి మాట. 22వ వచనం. 22వ వచనం.
మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మోషే ఐగుప్తీయుల సకల విద్యల్లో ఐగుప్తి అంటే ఈజిప్ట్ అంటే మొట్టమొదట నైలు నాగరికత కలిగిన దేశం ప్రియమైన వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన మొట్టమొదటి స్థితి ఎక్కడ ప్రారంభమైందంటే ఈజిప్ట్లోనే ప్రారంభమైంది. ఈజిప్ట్ నుంచే ప్రతి నాగరికత అనేది వచ్చింది. అందులోనే ఏమొచ్చిందంటున్నాడు ఏంటి? మోషే ఎక్కడ నేర్చుకున్నాడంట? ఐగుప్తీయుల సకల విద్యలు. ఐగుప్తుల్లో సకల విద్యలు ఉన్నాయి. ఏవే విద్యలు? న్యాయం నేర్చుకోవాలా? లాయర్ చదివే విద్య ఉంది. వైద్యం నేర్చుకోవాలా? విద్య ఉంది. వైద్యం నేర్చుకునే విద్య. ఈజిప్ట్ పిరమిడ్స్ ఉన్నాయి కదండి, అంటే అదంతా కన్స్ట్రక్షన్ ఎరా అంటారు దాన్ని. ఆ కన్స్ట్రక్షన్లో ఉన్నవంతా ఏంటి వాళ్ళకి ఒక విద్య. అంటే ఏ నిపుణత లేకుండా వస్తారా? అంటే వాళ్ళందరికీ విద్య ఉంది ప్రియమైన వాళ్ళారా. వాళ్ళందరూ ఎన్ని విద్యల్లో ప్రావీణులంట? సకల విద్యల్లో ప్రావీణత సంపాదించిన వారు. వాళ్ళందరూ ఎప్పుడైతే కానాను దేశానికి వెళ్ళిపోయారో అండి, ఇక్కడికి వచ్చేసరి అన్ని విద్యల్లో ఒక్కడు కూడా దేవుడి జ్ఞానాన్ని నేర్పించాలనుకోలేదా? లేదు ప్రియమైన వాళ్ళారా. అంటే రాబోయే తరం వారి గతి పరిస్థితి ఏమవుతుంది అనుకున్నారా? లేదు. మేము కట్టిన పిరమిడ్స్ స్థిరం ఉండిపోవాలి, తరతరాలు ఉండిపోవాలి, అందులో కుళ్ళు పట్టిన శవాలు తరతరాలు ఉండిపోవాలనుకున్నారు. ఏంటి ప్రతిదీ తరతరాలు ఉండిపోవాలనుకున్నారు, కానీ మేము నేర్పించే దేవుడి జ్ఞానం మాత్రం తరతరాలు ఉండాలనుకోలేదు ప్రియమైన వాళ్ళ. అది వాళ్ళ స్థితి ప్రియమైన వాళ్ళ. జ్ఞానాభ్యాసం ఎక్కడి వరకు వెళ్ళారు చూడండి. సకల విద్యలు నేర్చుకున్నారు. లేదు, సకల విద్యలు కాదు, అది అసంపూర్ణ విద్యలు. అవి పూర్తి విద్యలు కాదు ప్రియమైన వాళ్ళ, అసంపూర్ణ విద్యలు. ఎప్పుడైతే దేవుని జ్ఞానం నేర్పించబడదో ఆ విద్యలు అసంపూర్ణ విద్యలు, సంపూర్ణం కాదు అది. అందుకే ఈరోజు మనుషులు ఈ తరంలో ఎలాగున్నారు అంటే, ఈ తరంలో కూడా దేవుడి జ్ఞానం నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నా అండి, ఎందుకు ఈ తరం వారు నేర్చుకోవట్లేదు తెలుసా? దేవుని మీద ఆసక్తి లేదు ప్రియమైన వాళ్ళ. ఎందుకు? విద్యల మీద ఉన్న ఆసక్తి. విద్యల మీద ఉన్న ఆసక్తి ఈరోజు దేవుడి పట్ల లేకపోవడమే. ఈరోజు నిత్యావసరాల వస్తువులు అంటాం, ప్రతిదీ నిత్యం ఉండాలి. అందుకే సరుకులు తెచ్చుకుంటాం, బియ్యం తెచ్చుకుంటాం. ఏంటి అన్నీ ఎందుకు తెచ్చుకుంటాం? ఇవి లేకపోతే మనిషి జీవించడం చాలా కష్టం. ఇవి ఎంత నిత్యావసరాలు అయిపోయాయో ఈరోజు విద్య కూడా సమాజంలో నిత్యావసరం అయిపోయిందండి. ఏంటి బాబు పుట్టాడా పాప పుట్టాడా అన్న సంగతి పక్కనేటండి, ఎవరు పుట్టినా ముందేమనుకుంటారు చెప్పండి? వాడిని అర్జెంటుగా డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ చేసేయాలంటారు. ఆడికి కూడా తెలియదండి, ఆడ డాక్టర్ ఏటో తెలియదు, ఇంజనీర్ ఏటో తెలియదు. ఏంటి పిల్లల్ని ఎలా తయారు చేయాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి మనం. ఈరోజు సమాజంలో తల్లిదండ్రులు కానివ్వండి, సమాజంలో ఉన్న కాలేజెస్ కానివ్వండి, యూనివర్సిటీలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, ఏంటి నిత్యావసర వస్తువులుగా ఈరోజు ఎలాగున్నాయో ఏంటి పాఠశాలలో కూడా అలాగే ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. తెల్లవారు లేకగానే స్కూళ్ళు దాని క్యారేజీలు కట్టాలి, పుస్తకాలు కొనాలి, యూనిఫామ్లు కొనాలి. యూనిఫామ్ కొంటే సరిపోదు, టై కొనాలి, బెల్ట్ కొనాలి. అది కొంటే సరిపోదు, ఐడెంటిటీ కార్డు కొనాలి. పోనీ అది కొంటే సరిపోదు, బ్యాగ్ కొనాలి. బ్యాగ్ కొనాలంటే మళ్ళీ క్యారేజ్ పెట్టాలి. పోనీ క్యారేజ్ పెడితే సరిపోదు, ఆడి మళ్ళీ తిరిగి వచ్చేయడానికి బస్సు పెట్టాలి. పోనీ బస్సు పెడితే పోనీ తిన్నంగా ఉంటాడంటే అది కూడా కష్టమే. పోనీ బడిలో నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో ప్రశాంతంగా ఉంచుతామంటే లేదు, మళ్ళీ ట్యూషన్కి పంపించేద్దాం. ట్యూషన్ దగ్గర ఇంకా జ్ఞానం నేర్పిస్తారు. ఆ జ్ఞానం సరిపోదా, మళ్ళీ ఇంట్లో కూర్చోపెడదాం, సెల్ ఫోన్లో ఏదైనా ఉంటే చూపిద్దాం. ఏంటి ఎంత నేర్పిస్తున్నామండి జ్ఞానాన్ని? అంటే రాబోయే తరాలకి ఈరోజు ఏం నేర్పిస్తున్నాం చెప్పండి మనం? అంటే పూర్వం మనుషులు అనేటట్టు చెట్లు నాటితే ఈరోజు భావితరాలకు ఉపయోగపడుతుంది. చెట్లు నాటితే అంటే ఆ కనీస ఇంగిత జ్ఞానం కూడా ఈ తరం వారికి లేదు ప్రియమైన వాళ్ళ. ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? నేను తినేస్తాను, తర్వాత తరాల సంగతి నాకెందుకు? నేను తింటే సరిపోద్ది కదా, నేను కొట్టుకొని ఇల్లు కట్టుకుంటే సరిపోద్ది కదా. ఏంటి మన తరాల గురించి ఆలోచిస్తున్నాం కానీ భావి తరాలు ఏమవుతాయన్న ఆలోచన మనకు లేదు ప్రియమైన వాళ్ళ. అందుకే ప్రతి పాఠ్య పుస్తకాలలో దేవుడి జ్ఞానం నేర్పించాలనుకున్నాడండి దేవుడు.
దేవుడు తన విద్యాభ్యాసాన్ని పిల్లలందరికీ నేర్పించాలి అని ఎంతో తాపత్రయంతో ఉన్నాడు. అసలు ఆ ఎరుగని ఒక తరం పుట్టింది అంటే ఎలా అయిపోతాం చెప్పండి? దేవుడు ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించండి. ఈరోజు నేర్పిస్తున్న విద్యాలయంలో ఒకసారి మనం ఆలోచిస్తే ప్రతి జిల్లాకి చిన్న గల్లీలకి ఒక స్కూల్ ప్రియమైన వాళ్ళ పక్క సందుకు తిరగండి ఒక స్కూల్ కనిపిస్తుంది. అయితే కిడ్ స్కూల్ కనిపిస్తుంది, చిన్న ప్లే స్కూల్ అయినా కనిపిస్తుంది. వాళ్ళందరూ దేనికోసం ఆసక్తి చూపిస్తున్నారు తెలుసా? మీ పిల్లలకి ఏదో జ్ఞానం నేర్పించేద్దామని అనుకుంటే పొరపాటు. మీతో వ్యాపారం చేయడానికి చూపిస్తున్నారు. మీతో వ్యాపారం చేయడానికి ఇవన్నీ చూపిస్తున్నారు. పూర్వం తక్కువ మార్కులు వస్తే చనిపోయిన వారిని చూసామండి. తక్కువ మార్కులు వచ్చినా లేదా ఫెయిల్ అయిపోతే ఎలా తలెత్తుకొని తిరగాలి అని చనిపోయిన వారిని చూసాం. కానీ ఈ తరం ఎలాగైపోయిందో తెలుసా? అసలు తక్కువ మార్కుల సంగతి పక్కనెట్టు, ఎక్కువ మార్కులు రాలేదని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చూసారా? గత వారంగా మనం చూసింది అదే న్యూస్లో. ఆ న్యూస్ క్లిప్పింగ్స్ ఒకసారి మనం ఆలోచిస్తే, నీట్ ఎగ్జామ్ మనకు తెలుసు కదండి, ఒకసారి ఆ క్లిప్పింగ్స్ ఒకసారి చూద్దాం. 440 మార్కులకు గాను 406 మార్కులు వచ్చాయి. అదే చూసారు కదండి, ఎన్ని మార్కులు వచ్చాయట? 440 మార్కులకి 406 మార్కులు వచ్చాయండి. అంటే ఎన్ని మార్కులు తేడా? 34 మార్కులు తేడా. ఇప్పుడే నష్టమేమైనా ఉందా? చాలు. ఇన్ని మార్కులు వస్తే 34 మార్కులకి చచ్చిపోయిందండి. పూజితా చూసారు కదా, లైవ్ ఎగ్జాంపుల్ అది. ఇలా ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినా, 10th క్లాస్ రిజల్ట్ వచ్చినా ఖచ్చితంగా ఆత్మహత్యలు అదని జరుగుతున్నాయి ప్రియమైన వాళ్ళ. ఈ తరంలోనే అది. పూర్వం జరిగేవి కాదు ప్రియమైన వాళ్ళారా, పూర్వం ఏమీ జరిగేవి కాదు. కానీ ఈ తరంలోనే ఎందుకు జరుగుతున్నాయి ఈ తరము వారికి ఏ స్థితి లేకుండా పోయింది తెలుసా? విద్య లేకపోతే మన బ్రతుకే లేదు. అసలు చదువే లేకపోతే మన బ్రతుకు లేదు. నేను చనిపోతేనే మంచిది. ఇప్పుడు పోనీ నీకు 440 మార్కులు వచ్చాయి, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? నువ్వు 440 మార్కులు వచ్చాయి, ఇప్పుడు ఏం చేస్తావు? ఏమీ చేయలేరండి. 440 మార్కులు ఏంటి? గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు కూడా యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు పిచ్చోళ్ళలాగా, తెలుసా? ఒకసారి చూడండి వెళ్ళి. గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఉద్యోగాలు లేక గడ్డాలు మీసాలు పెంచుకొని ట్యూషన్లు చెప్పుకున్న వారు ఉన్నారు. ఇంజనీరింగ్ బీటెక్లు చదువుకొని టైర్లు పంచర్లు వేసుకున్న వారు లేరనుకుంటున్నారా? ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. మరి వాళ్ళందరూ బ్రతకట్లేదా? వాళ్ళందరూ నేర్చుకోవట్లేదా? ఈరోజు విద్య మనిషిని ఏ స్థితికి తీసుకెళ్తుందో చూడండి. ఈ తరం వారందరూ తెలుసుకోవలసిన ప్రియమైన వాళ్ళారు ఇది. ఇంకా ఈ తరం వారే ఎలాగుంటే రాబోయే తరం ఎలాగుంటుందో ఆలోచించండి. ఒక MBBS చదవాలంటే లక్షలు కోట్లు. ఇప్పుడు ఆ చదివిన చదువును ఇప్పుడు వసూలు చేయాలంటే మనుషులకు లేని రోగాలు పుట్టిస్తున్నారు. లేదండి, లేని రోగాల్ని పుట్టించి వాళ్ళకి ఇంజెక్ట్ చేసి ఇదిగో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ చేసేస్తున్నారు, గోల్డ్ మెడల్ సంపాదించేస్తున్నారు. ఈరోజు వెళ్ళి ఫ్లైఓవర్ కూలిపోయి ఆలోచించండి. ఎన్నో ఫ్లైఓవర్ కూలిపోయింది. ఎందుకు? కన్స్ట్రక్షన్ లేక, సరైన సిమెంట్ వాడలేదు, ఇసుకలు వాడలేదు. ఈ విద్య వాళ్ళని ఏమి నేర్పించింది చెప్పండి? ప్రజలందరినీ రక్షించేస్తాను, రక్షణ మార్గంలోనే నేను వెళ్తాను, అందరినీ సంరక్షిస్తానని చెప్పి పోలీస్ జాబులో జాయిన్ అవుతాం. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంటుంది. ఎంత పెట్టుబడి పెట్టావో అంత రాబడి రావాలి మనకి. విద్య వ్యాపారం అయిపోయింది ప్రియమైన వాళ్ళారా. ఈరోజు 10th క్లాస్ అయిపోయింది అనగానే మీరు యూనివర్సిటీలకి కాలేజీలకి తిరగవసరం లేదు. వెంటనే మీ ఫోన్లకు మెసేజ్లు వచ్చేస్తుంటాయి, మా కాలేజీలో జాయిన్ చేయండి, మా కాలేజీలో జాయిన్ చేయండి. అవునా కదా? తల్లిదండ్రులు బాగా తెలుస్తుంది. ఆలోచించండి ఒకసారి. ప్రతి రంగంలో ఇవి జరుగుతున్నాయి ప్రియమైన వాళ్ళ. ఎప్పుడైతే 10th అయిపోయిందో ఎన్ని ఉన్నాయి చెప్పండి? 10th క్లాస్ అయిపోతే ఇప్పుడు ఏం చేయించాలి? ఇది క్వశ్చన్ మనకి. అసలు ప్రారంభం పుట్టినప్పుడే ఏ స్కూల్లో జాయిన్ చేయాలనేదే పెద్ద తలనొప్పి మనకి. ఇప్పుడు ఏ స్కూల్లో జాయిన్ చేయాలి? కార్పొరేట్ స్కూల్లో చేయాలా, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలా, ఫీజులు ఎక్కువ ఉన్న యూనివర్సిటీలో చేయాలా, ఇంగ్లీష్ బాగా నేర్పించే స్కూల్లో జాయిన్ చేయాలా, హిందీ కూడా ఉండే స్కూల్లో జాయిన్ చేయాలా? ఎన్ని జాయిన్ చేయాలనేది ఒక రంగం. పోన్లే ఎలాగోలా ఏదో విధంగా జాయిన్ చేసాం, అప్పు సప్పులు చేసి డొనేషన్లు కట్టేసాం. పోన్లే కట్టేసిన తర్వాత 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లైఫ్ కోసం ఆలోచిస్తాం.
ఇంటర్మీడియట్ చదివించాలి. పోనీ ఇంటర్మీడియట్ ఏది చదివించాలి? ఎంపీసీ చేయించాలా, బైపీసీ చేయించాలా, సిఈసీ చేయించాలా, ఎస్ఎస్సి హెచ్ఎస్సి చేయించాలా, ఎంపీసీ చేయించాలా, ఎంఈసీ చేయించాలా, ఎన్ని ఉన్నాయి చూడండి. పోన్లే ఏదో ఒకటి చేయించావు, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చదివించాలా? ఎంసెట్ రాయించాలా, ఆసెట్ రాయించాలా, AEEE రాయించాలా, AITE రాయించాలా, లేకపోతే IITలో జాయిన్ చేసేలా. అంటే ఎన్ని రంగాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా మీరు చెడిపోవడానికి. చూడండి ఎన్ని ఉన్నాయి చెప్పండి. పోన్లే ఎంసెట్ రాస్తావు, ర్యాంక్ వచ్చింది, ఏదో ఇంజనీరింగ్ అయిపోయావు. ఇంజనీరింగ్ మరలా ఓల్డ్ రకాలు, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అవుతావా, మోటార్ ఇంజనీరింగ్ అవుతావా, సైంటిఫిక్ ఇంజనీరింగ్ అవుతావా, సౌండ్ ఇంజనీరింగ్ అవుతావా, ఏమవుతావో మనకే తెలియదండి. అన్నీ ఉన్నాయి. ఒక్కసారి యూనివర్సిటీకి వెళ్ళి అడ్మిషన్లో చూడండి, లేకపోతే పెద్ద యూనివర్సిటీ పక్కనేటి మన చిన్న కరస్పాండింగ్లు ఉంటాయి. ఎలాగానే ఇంత బోర్డు పెట్టేస్తాడు, బీకాము, ఎంకాము, బిఎడ్, బిఎల్ఈ, A to Z వరకు అన్నీ ఉంటాయి అక్కడే. చూడండి అన్నీ ఉంటాయి. చూడండి అసలు ఏ రంగంలో వెళ్ళాలో మనకే తెలియదు ప్రియమైన వాళ్ళారా. అన్ని రంగాలు పుట్టుకొచ్చాయి అండి. ఇది నేర్చుకోవడంలో మన జ్ఞానం ఉండొచ్చు ప్రియమైన వాళ్ళారా, కానీ తుదకు మన స్థితి ఏమిటో మనం తెలుసుకోవాలి అండి. మన ఆసక్తిని బట్టే కళాశాలలు పుట్టుకొచ్చాయండి. తల్లిదండ్రుల ఆసక్తిని బట్టే ఈరోజు విశ్వవిద్యాలయాలు పుట్టుకొచ్చాయి. మీ ఆసక్తిని బట్టే ఎన్నో కార్పొరేట్ కాలేజీలు పుట్టుకొచ్చాయి. అవునంటారా కాదంటారా అండి? మీ ఆసక్తి ప్రియమైన, నా కొడుకు బాగా చదివే, నా కూతురు బాగా చదివేయాలి అనుకుంటున్నా చూసావా, దాన్ని బట్టి డొనేషన్లు కట్టిగేసాడు. అంతేనా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా ఏంటి? మనిషి జ్ఞానం ఏ పరిమితికి వెళ్తుందో ఆలోచించండి. ఈ తరం వారికి ఏం నేర్పించాలనుకుంటున్నారు, వాళ్ళు ఏ తరం స్థితికి వెళ్ళిపోతున్నారు. ఇది తగ్గాలి ప్రియమైన వాళ్ళారా. ఈ సమాజం నేర్చుకోవాల్సింది నేర్చుకోవట్లేదు, నేర్చుకోకూడని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. అందుకే దేవుడు ఒక మంచి మాటని మన గురించి రాయించాడు. చూద్దాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో, నువ్వు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది, వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని, నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు, నీతో వ్యాపారం చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోచున్నారు, తమ తమ చోట్లకి వెళ్ళపోచున్నారు. నిన్ను రక్షించేవాడు ఒక్కడును ఉండడు. తన బాల్యంలోనే నీతో వ్యాపారం. ఏ కాలేజీలు? చైతన్య, నారాయణ, అంటే ఎన్నో కాలేజీలు పేర్లు కూడా తెలియదండి. పేర్లు చెప్తే లిస్టు తీద్దాం అనుకుని ఒకసారి వైజాగ్లో ఏమైనా చూద్దామని. లిస్టు సరిపోవట్లేదు మీకు చెప్పడానికి కూడా. ఓల్డ్ లిస్టు, ఎన్నో కాలేజీల లిస్టులు, ఎన్నో స్కూల్ లిస్టులు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే. ఇంకా మిగతా రాష్ట్రాలు ఆలోచించండి, మిగతా దేశాలు ఆలోచించండి. ఇక్కడ సరిపోదు అన్నట్లు వేరే వేరే విదేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రంగంలో చదువుకున్న ఈ తరాలందరూ ఎటువైపు వాళ్ళ జ్ఞానం వెళ్తుంది? ఇది నేను మాట్లాడాలనుకుంది ప్రియమైన వాళ్ళ. ఈరోజు తల్లిదండ్రులు కానీ వాళ్ళు నేర్చుకున్న ఆసక్తి కానీ దేని మీద వాళ్ళ ఆసక్తి ఉంది? అందుకే ప్రారంభంలోనే ఏం చెప్పానో తెలుసా, మనకి నచ్చనిది ఏమిటో తెలుసా? దేవుని జ్ఞానమే. దేవుని జ్ఞానమే. చెడిపోతున్నా అక్కడికే వెళ్తాం, నాశనం అయిపోతున్నాం అక్కడికే వెళ్తాం. ఏంటి? వాడికే డబ్బులు ఇచ్చి మనం నాశనం చేసుకుంటున్నాం అంటే అండి, మనకంటే తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరుంటారో ప్రియమైన వాళ్ళ. అన్నీ ఇలాంటి జ్ఞానాన్ని నేర్పిస్తున్నా ఇది మనకి అర్థం కాలేదండి. ఒక్కసారి తల్లిదండ్రులను ఆపేసి ఈరోజు జ్ఞానాన్ని నేర్చుకోండి అంటే, అసలైన జ్ఞానం నేర్చుకోండి. అది నేర్పిస్తున్న జ్ఞానం పోనీ వాస్తవమైంది అనుకోవచ్చు అండి. అందరికీ బట్టి పట్టే జ్ఞానమేనండి. నారాయణ కానీ, చైతన్య కానీ, గాయత్రిలు కానీ, అంటే ఎన్నో కళాశాలలు ఉన్నాయి చూసారా, వాళ్ళందరి జ్ఞానం ఎలాంటిదో తెలుసా? ఈరోజు కూర వండాలని చెప్పండి వాళ్ళకి వెళ్ళి, అంటే వంట ఎలా వండుతావు అమ్మ అంటే పుస్తకం తీస్తారు, పలానా సొల్యూషన్ ఆ సొల్యూషన్ కలిపేసి అంటారు. కానీ కింద మంట పెట్టాలన్న సంగతి తెలియదు. అంతే కదండి. కింద మంట ఎడితేనే ఏదైనా కూర అవుతుంది. కూర ఎలాగైపోద్ది? నువ్వు చదివిసినంత మాత్రం అయిపోద్దా? ప్రాక్టికల్ ఉండాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈరోజు చదువుకున్న వాళ్ళు లేకపోవడం విచారకరం ప్రియమైన వాళ్ళు. అది లేకపోయింది, ఆ జ్ఞానం లేకపోయింది. అంటే కనీసం చదువు రాని వారి దగ్గర ఉన్న జ్ఞానం ఈరోజు చదువుకున్న వారిలో లేదు ప్రియమైన వారు.
ఈరోజు చదువుకున్నవాడు ఆలోచిస్తే కారులో వెళ్తాడు, చెత్త అంతా బయట పడిసేస్తాడు. కానీ చదువు రానివాడు అంటే ఆ చెత్తనంతా శుభ్రపరచాలన్న జ్ఞానం ఆడుకుంది, చదువుకున్నవాడికి లేకపోయినా. ఈరోజు ఆ చదువులో సంస్కారం లేకుండా పోయింది ప్రియమైన వాళ్ళారా. నేను చదువుకున్నాను కదా, నేను ఎందుకు పని చేయాలి? నేను చదువుకున్నాను కదా, నా ఇల్లు ఎందుకు శుభ్రపరచుకోవాలి? నేను ఇంత జ్ఞానాన్ని నేర్చుకున్నాను కదా, నేను ఎందుకు తక్కువ వాళ్ళని గౌరవించాలి? ఇలాంటి స్థితులతో కొట్టుమిట్టాడుతున్నారండి. పోనీ చదువుకున్నాం కదా, ఏదైనా మంచి జాబుల్లో జాయిన్ అయిపోదాం అంటే ఆ జాబుల్లో మళ్ళీ పాలిటిక్స్. ఇన్ని మన అందరికీ జీవిత స్థితిలో జరుగుతున్నవి ఇవన్నీ. అక్కడ పాలిటిక్స్ అంటే ఏ ఉద్యోగ రంగంలోని ఇప్పుడు న్యాయం లేదు ప్రియమైన వాళ్ళారా. కానీ మనకు దేవుడిచ్చిన జ్ఞానం అర్థం అవ్వలేదు కనుక ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు చెప్తున్న మాట, దేవుడు నేర్పించమన్న జ్ఞానం భావి తరాలకు ఉపయోగపడాలని ఆయన సంకల్పాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియమైన. ప్రారంభం నుంచి దేవుడు అంటున్న మాట మనం తెలుసు. అంటే అబ్రహాంతో దేవుడు ఏ మాట అన్నాడండి? ఏ మాట అన్నాడు ఒక్కసారి మనం ఆలోచిస్తే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ముందు నీ హృదయములో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు దాన్ని నీ హృదయంలో ఉంచుకొని నువ్వు చనిపోయి వెళ్ళిపోవడం కాదు. నువ్వు ప్రతి తరం వారి గురించి ఆలోచించాలనుకున్నదే దేవుని సంకల్పం. అంటే ప్రతి తరం వారి గురించి ఆలోచించే గొప్ప అవకాశం మనకి ఇచ్చాడు ప్రియమైన వాళ్ళారా దేవుడు. ఆ అవకాశం ఎవరికుందో తెలుసా? ఈరోజు మన చేతుల్లోనే ఉంది. అందుకే మీరు ఏం చేయాలంటున్నాడు? నువ్వు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి, నేర్పించాలి. నేర్పిస్తే ఏమవుతుంది? తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించే మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి చేతిని కట్టుకొనవలెను. ఈ జ్ఞానాన్ని నేర్పిస్తూ ఎలాగేమన్నాడు? నీ కుమారులకు నువ్వు అభ్యసింపజేయాలి, దేవుని గురించిన జ్ఞానం నేర్పించాలి. అంటే ప్రతి తరం వారికి ఇది జరగాలి అని కోరుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. కానీ 3 తరాలతో ఆగిపోయిందండి. అవునా? 3 తరాలతో ఆగిపోయింది దేవుని జ్ఞానం. అందుకే దేవుడు ఎవరెవరికి నేను తండ్రిని అంటున్నాడు? దేవుణ్ణి అంటున్నాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని అని అయిపోయాడండి. అంటే తరాలు ఎవరు లేరా? తరాలో ఎవరు నేర్పించేవారు లేరనే కాదు ప్రియమైన వాళ్ళ. రాబోయే తరం రావాలి, ఎప్పుడు వస్తుంది? నా పిల్లలకి నేర్పించే జ్ఞానం ఎవరు నేర్పిస్తారు అని తరాలు ఆలోచిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. కానీ జ్ఞానం నేర్పించేవారు లేరు. అంటే ఆ తర్వాత వచ్చినవాడు ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు. ఈ భూమి మీదకి వచ్చి ఆయన నేర్పించిన జ్ఞానం సమాజంలో ప్రతి ఒక్కరిని ఆకర్షింపజేసింది. అసలు జ్ఞానం అంటే ఏమిటో ఆయన నేర్పించాడు. అందుకే జ్ఞానం అసలే ఆయనే జ్ఞానపు సంపద. సమాజం అంతా ఒక త్రోవలో వెళ్ళిపోతుంది. అది కాదు, ఆ మార్గాన్ని విడిచి ఇదిగో ఈ మార్గాన్ని మీరు నడవాలి అని చెప్పిన మహనీయుడండి. చదువుల గురించి ఈరోజు సమాజం వెళ్తుంది కనుక చదువులకు మించింది ఈరోజు అది నేర్పించేవారు లేరు అని నేర్పించాడండి. అంటే ఏ పాఠ్యపుస్తకాలైనా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అని ఉందా? లేదండి. అది నేర్పించే వాళ్ళు కూడా లేరు. ఎందుకు? టీచర్లు కూడా లేదు. నేను నేర్పిస్తున్న ఉపాధ్యాయులకి ఏమైనా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నారా? లేదు. అంటే ఆ జ్ఞానం నేర్పించే వాళ్ళే ఉన్నారు. నీ శత్రువులను ప్రేమించాలి అంటే ఇది ఎక్కడుంది అండి పాఠ్యపుస్తకాల్లో? ఈరోజు సమాజం అంతా నా వెనకాతల కొన్ని తోకలు ఉండాలని ఆలోచిస్తున్నారు. పలానా పేరు, ఇంకో దాని వెనకాతల MA, BSc, FRC, లండన్. అంటే ఇవన్నీ ఉండాలనుకుంటున్నారండి వాళ్ళు. కానీ అసలైనది ఉండాలి అని అనుకోవట్లేదు. నువ్వు ఎన్ని పెట్టుకున్నా దాని వెనకాతల నీ హృదయంలో దేవుని జ్ఞానం ఉందా?
నీ తరంలో ఉన్న వారికి నేర్పిస్తున్నావా? అండి అది నేర్పించడానికి ప్రయత్నించాలి ప్రియమైన వాళ్ళారా. ఆ జ్ఞానపు సంపద యేసుక్రీస్తు రూపంగా ఈరోజు మన చేతిలోకి వచ్చింది కదా. మన చేతిలో వచ్చిన తర్వాత ఈరోజు అపోస్తుల ద్వారా వ్రాయబడిన ఎన్నో సంగతులు అండి పరిశుద్ధాత్మ ప్రేరణతో మన చేతిలోకి వచ్చిన అమూల్యమైన గ్రంథం ప్రియమైన వాళ్ళ వాక్యం. ఈ వాక్యాన్ని చదవాలి అనే ఆసక్తి ఎంతమందిలో ఉంది? నేర్చుకోవాలనే ఆసక్తి ఎవరిలో ఉంది? నేను ఇతరులకు ప్రకటించాలనే ఆసక్తి ఎవరిలో ఉంది? అండి ఆ ఆసక్తి ఉన్న వారి కోసం ఎదురు చూస్తున్నాడు ప్రియమైన వాళ్ళ దేవుడు. ఆ ఆసక్తి ఎవరిలో ఉంది? అండి వారినే కావాలనుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళ దేవుడు. ఈరోజు ఆ బైబిల్ పట్టుకున్న క్రైస్తవులే ఇంటి సమాజంలో ఎలా ఉన్నారో తెలుసా? సమాజంలో వాళ్ళే ప్రార్థన చేయమంటారు దేవుడికే. మరలా ప్రభా నా కుమారుడు లండన్కి వెళ్ళిపోవాలి, అమెరికాకి వెళ్ళిపోవాలి, బాగా నాశనం అయిపోవాలి అంటే చూడండి. ఈ మధ్యన గాస్పెల్ టీవీలో మన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఆ గాస్పెల్ టీవీలోనే ఏమవుతుందా అని వింటున్నప్పుడు ఒక అతను మంచి బోధ చేస్తున్నాడు. చూడండి ఆ బోధ ఎలాగుంటుందో. ఆ ఫోటో ఒకసారి మీరు చూస్తే ఈ ఎగ్జాము సమయం ఇదంతా. వాళ్ళు కూడా అంతా వ్యాపారం కదండి. ఎప్పుడైతే ఎగ్జాము అయిపోయిందో పరీక్ష కాలంకి వచ్చేసింది. ఇప్పుడు పరీక్ష కాలం వచ్చేసరికి ఎప్పుడు దేవుడు గుర్తు రాకపోయిన పరీక్ష సమయాన్ని దేవుడు గుర్తొచ్చేస్తాడు. అవునా? పరీక్ష సమయానికి దేవుడు గుర్తొచ్చేసి ఇప్పుడు ప్రార్థన చేసేస్తుంటాం దేవుడికి. ఎప్పుడు చేయలేని ప్రార్థనలు. ఎందుకు? నేను పాస్ అయిపోవాలి. నేను ఏం రాలేదు, పేపర్ రాయకపోయి నేను పాస్ అయిపోవాలి అంటే ఆ సమయంలో ఏంటి ఎలాంటి బోధ చేశాడు చూడండి. వ్యక్తి పక్కన చూడండి. పిల్లలు బాగా చదవండి, బాగా మామూలుగా కూడా కాదు, మామూలుగా చదవకండి, కింద పడిపోండి, మీద పడిపోండి, బాగా చదవండి అంటే ఆ ప్రసంగంలో మీరు వింటే నిజంగా ఎలాగుంటుందో తెలుసా? అసలు దేవుడు కోప్పడిపోతాడు మీరు చదవకపోతే అంటున్నాడు. అవును, చదవకపోతే కోప్పడిపోతాడు. ఏది నీ జ్ఞానం చదవకపోతే కోప్పడిపోతాడు. కానీ ఆ రోజు మీరు ఆలోచిస్తే చదవకపోతే అసలు మీరు పరలోకానికి వెళ్ళండి, అసలు మీరు పరలోకానికి వెళ్ళరు. అందుకే మీ పిల్లలందరినీ బాగా చదివించండి అని అంటే ప్రసంగం అంతా వింటే మీరు మతిపోద్ది. అందుకే పిక్చర్ వేసి వదిలేశారు అండి. ఇవన్నీ నేర్పిస్తుంటే ఈరోజు క్రైస్తవులుగా ఈ తరం వారికి ఎవరండి నేర్పిస్తారు? రాబోయే తరాల్లో నేర్చుకోవాలి సమాజం. రాబోయే భవిష్యత్తు తలక్రిందులు చేసేవారుగా ఉండాలి. సమాజంలో తలక్రిందులు అయిపోయేవారుగా ఉండకూడదు. సమాజంలో చనిపోయేవారుగా ఉండకూడదు. ఆత్మహత్యలు చేసుకునే పిరికివారిలో ఉండకూడదు. ప్రియమైన వారు ధైర్యవంతులు కావాలి. సమాజంలో దేవుడి కొరకు పని చేసేవారు కావాలి. ప్రతి ఒక్కరూ యేసులా మారే తరం పుట్టాలి. ప్రియమైన వారు అదే కోరుకుంటున్నాడు దేవుడు. మరి ఆ తరాన్ని ఎవరు బాగు చేస్తున్నారు చెప్పండి? ఆ తరాన్ని ఎవరు బాగు చేస్తున్నారో, ఆ తరం రావాలని ఎవరు శ్రమ పడుతున్నారు చెప్పండి? అంటే ఆ శ్రమ పడే ఏకైక వ్యక్తి అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదండి, మీకే తెలుసు ఎవరు? కేవలం మన ఆత్మీయ తండ్రి జయశాలి గారి. ప్రియమైన వాళ్ళ చిన్ననాటి నుండి దేవుడి జ్ఞానాన్ని నేర్చుకోవాలి అని నేర్పించిన ఏకైక విశ్వవిద్యాలయం ఇదేనండి. అండి మన గాస్పెల్ టీవీలో రేపటి నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి అన్నప్పుడు అంటే ఆ గాస్పెల్ టీవీ ఓనర్ ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా? ఏంటి పిల్లలు మాట్లాడతారని అడుగుతున్నాడు. పిల్లలే మాట్లాడతారండి. ఏంటి చిన్నపిల్ల మాట్లాడతారండి? ఎందుకు కంగారైపోతున్నారు ఎందుకు అన్నారు. అదేనండి 12 సంవత్సరాలు అంటున్నారు. 12 సంవత్సరాలు పిల్లలు మాట్లాడతారా అండి? నాకు ఇప్పటి వరకు మా గాస్పెల్ టీవీలో వేయలేంది, చాలా సంతోషంగా ఉంది అండి, స్టార్ట్ చేయండి అన్నాడు. రేపటి నుంచి ప్రారంభమవుతాయి ప్రియమైన వాళ్ళారా. పిల్లలు చిన్నప్పటి నుంచి జ్ఞానం నేర్చుకునే వాళ్ళు అండి. వాళ్ళు మాటల్లోని జ్ఞానం ఈరోజు రాబోయే తరం వారికి బుద్ధి రావాలండి. జయశీల గారు కూడా మొన్న ప్రసంగం చేస్తే అదేనా, పిల్లల చేత ఎందుకు తెలుసా వాక్యం నేర్పిస్తున్నాను ఏంటి? సమాజానికి బుద్ధి రావాలని ఈ జ్ఞానాన్ని నేర్పిస్తున్నాను అన్నారు. ఇది ఆ తరం పుట్టాలి ప్రియమైన వాళ్ళారా. ఆ తరం శాసించే తరం రావాలి అండి. ఆ తరం రావాలనే ఈరోజు ఎప్పుడు జయశాలి గారి మాటల్లో మనం ఆలోచిస్తే ఏంటి భవిష్యత్తు ప్రాణులకి ఏంటి భవిష్యత్తు ఏమిటి, నా తర్వాత ఏమేమి జరగాలి, నేను వెళ్ళిపోయినా కూడా నా తరం వారు ఉండాలి సమాజంలో, నా తరం వారు అందరూ దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, విశ్వవిద్యాలయం ఉండాలి, ఇది నేర్పిస్తూ ఉండాలి. అందుకే అనేక ప్రాంతాల్లో ఎంతోమంది బోధకులను తయారు చేశారండి. అంటే రాబోయే తరాల గురించి ఆలోచిస్తున్నామా ఈరోజు మనం?
లేదా ఉన్న తరాల గురించి ఉండి ఇదే సుఖపడి ఇదే జీవితం అనుకొని దీంట్లో బ్రతికిపోదాం అనుకుంటున్నారా? లేదు ప్రియమైన వాళ్ళ. ఇదిగో ఈరోజు మీరు నేర్చుకోవాలని దేవుడు వ్రాయించిన ఒక మాటని చూసుకొని వదిలేద్దాం. హబకుక్ గ్రంథం 2వ అధ్యాయం. హబకుక్ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. హబకుక్ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శనము విషయములు పలకల మీద స్పష్టముగా రాయు. ఏంటి అలాగలా రాయక స్పష్టముగా రాయి. ఎందుకు? రాబోయే తరము వారు చదవాలది, నేర్చుకోవాలది, తర్వాత తరం వారికి నేర్పించాలది. అందుకే స్పష్టంగా రాయి. అందుకే ఏ దాని విషయంలోని చెయ్యని ఒక అనాది సంకల్పం ఏంటో తెలుసా? ప్రతి మనిషి చేతిలో బైబిల్ ఉండాలని అనుకున్నాడండి దేవుడు. అందుకే మీరెవ్వరూ కష్టపడలేదు దాని గురించి. దేవుడే తన పిల్లలు రాయించుకోవాలని, తన పిల్లలందరూ ఇదే చదవాలని చెప్పి అంటే మీరు నేర్చుకున్న భాషలోనే తర్జుమా చేయించి మీ చేతిలో పెట్టాడండి బైబిల్ని. ఫ్రీగా పంచిన వారు కూడా ఉన్నారు. ఫ్రీగా పంచేయండి, కొన్ని డబ్బులు కూడా పెట్టుకోవసరం లేదు. అంటే ఈ జ్ఞానం మన చేతుల్లోకి వచ్చింది కనుక ఈరోజు దాని విలువ తెలియలేదు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మీరందరూ ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలని దేవుడు అనాది సంకల్పం ప్రియమైన వాళ్ళారా. అంటే ఈరోజు ఈ తరంలో ఉన్న మనం నేర్చుకుంటున్నామా? నేర్చుకుంటున్నాము కదా. ఇదిగో క్లాసులకు వస్తున్నాము కదా, ఇది కావాలనుకోవట్లేదు దేవుడు. నీ ఆసక్తి ఎలాగుంది అని అడుగుతున్నాడు దేవుడు. నీ ఆసక్తి వాక్యం పట్ల ఎలాగుంటుంది? నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు? రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావా? అది నీ భవిష్యత్తు అవ్వచ్చు, నీ పిల్లల భవిష్యత్తు అవ్వచ్చు, రాబోయే తరం వారి భవిష్యత్తు అవ్వచ్చు. అందుకే ప్రతి తరములోనే దేవుడు తన కుమారులను పుట్టిస్తున్నాడండి. ప్రతి తరములో తన వాక్యాన్ని నేర్పిస్తున్నాడు. దావీదు తన తరం వారందరికీ సేవ చేశాడట. ఇదిగో వాళ్ళందరికీ నేర్పించాడు ప్రియమైన వాళ్ళారా. ఇదిగో ఈ తరం వారిలో ఇలాంటి వారు కావాలి. ఇలాంటి వారు ఈ తరంలో ఉన్నావంటే మనమే ప్రియమైన వాళ్ళారా. కానీ మనవే నేర్చుకోకపోతే, మనవే నేర్పించకపోతే దేవుడు ఏమైపోతాడు చెప్పండి? ఎంత బాధపడతాడు చెప్పండి? ర్యాంకుల గురించి ఈరోజు తాపత్రయపడుతున్నావే, నా కొడుకు మంచి ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంకే, సింగిల్ డిజిటే రావాలని ఎంత తాపత్రయపడుతున్నావే. ఈరోజు దేవుడు కూడా నా పిల్లలు అంత స్టేజ్లో ఉండాలని అనుకోవట్లేదా? మనకి సంఖ్యలు ఉన్నాయా లేవా? అందరూ తమ తమ వరుసలోనే లేపడతారు. మరి ఏంటి, మనం ఏ ర్యాంకులో ఉన్నాం, ఏ స్టేజ్లో ఉన్నాం మనం? ఆ స్టేజ్లో ఈరోజు రావాలి ప్రియమైన వాళ్ళారా. ఆ స్థితిలో ఈరోజు నేర్పించుకోవాలి, మనం అందరూ నేర్చుకోవాలి ఈ వాక్యాన్ని. ఇది తరం వారికి అందరికీ నేర్పించాలి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనం ఎంత ఆసక్తి లోకజ్ఞానం వైపు చూపిస్తున్నావో అదే లోకజ్ఞానం వైపు కంటే ఈరోజు దేవుడి జ్ఞానం వైపు జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఈ జ్ఞానం వైపు నీ ఆసక్తిని చూపించాలి. ఈ లోక జ్ఞానాన్ని నేర్చుకున్న వారు నేను తుదకు దేవుడి కోసం బ్రతకాలి అనుకోవాలి ప్రియమైన వారు. మనం ఎంత నేర్చుకున్నా లోక జ్ఞానంలో అది చివరికి దేవుడి కొరకే ఉపయోగపడాలి అని అనుకుంటాం చూసావా, అప్పుడు మనం ఎదుగుతాం. అందుకే మోషే చూడండి, సకల విద్యల్లో ప్రావీణుడైన తన జ్ఞానాన్ని దేవునికే నియమించాడు. అన్ని ధర్మశాస్త్రంలో జ్ఞాని అయిన పౌలు గారు కూడా తన జ్ఞానాన్ని అంతా ఈరోజు వాక్యానికే పెట్టాడు ప్రియమైన వాళ్ళ. ఈరోజు మనకి ఎంత జ్ఞానమైనా ఉండొచ్చు, ఆ జ్ఞానం ఎప్పుడైతే దేవుడు పనికి ఉపయోగపడలేదో అందుకే లోక జ్ఞానం ఏమన్నాడు దేవుడు వెర్రితనంగా చేశాడు. నువ్వు ఎంటెక్ చదవచ్చు, బీటెక్ చదవచ్చు, ఏ జ్ఞానమైనా నువ్వు పండితుడు అవ్వచ్చేమో కానీ ఆ జ్ఞానాన్ని దేవుడికి ఉపయోగించకపోతే నువ్వు వ్యర్థుడివి. ఆ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోవాలంటున్నాడు ప్రియమైన వాళ్ళ దేవుడు. ఈరోజు నేర్చుకున్న జ్ఞానాన్ని దేవుడికి ఉపయోగిస్తున్నావా, లేదా ఈ జ్ఞానాన్ని నేర్చుకొని దేవుడికి మహిమ తేవాలనుకుంటున్నామా? ఏదైనప్పటికీ దేవుడు తన పిల్లలకి తన దగ్గరికి రావాలని ప్రతి తరం వారి గురించి ఆలోచిస్తున్నాడండి. అందుకే తరతరాల నుంచి ఈరోజు ఆయన మీ గురించి ఆలోచించి ఇది మీరందరూ తన యొద్దకు రావాలనే అనాది సంకల్పాన్ని పాడు చేస్తున్నాము ఈరోజు మనం.
అలా పాడు చేయకుండా దేవుడి జ్ఞానాన్ని నేర్చుకునేవారుగా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, మనందరం మీరు అలా నేర్చుకుంటారని ఆలోచిస్తూ, ఆశిస్తూ, ఆసక్తి కలిగి దేవుడి జ్ఞానాన్ని నేర్చుకుంటారని కోరుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాయినా. నీ పిల్లలుగా తండ్రి ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరునైనా నీ అనాది సంకల్పం తండ్రి తెలుసుకొని ఆ సంకల్ప ప్రకారంగా తండ్రి జీవించి బ్రతికే మంచి పిల్లలుగా తండ్రి మమ్మల్ని తయారు చేయండి. జ్ఞానాన్ని నేర్పిస్తున్న మా ఆత్మీయ తండ్రి జయశాల గారికి తండ్రి మంచి జ్ఞానాన్ని, ఇంకా ఆయుష్ని, ఆరోగ్యాన్ని తండ్రి ప్రసాదిస్తారని కోరుకుంటూ, నేర్చుకుంటున్న పిల్లలు రాబోయే తరానికి తండ్రి మంచి వాక్యాన్ని అందించే పిల్లలుగా ఉండేటట్లు తండ్రి సహాయం దయచేస్తారని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.